షాప్ చేంజ్ చేసినా ఇక్కడ 50% బెనిఫిట్ అనేది వస్తుంది. మరి షాప్ చేంజ్ చేద్దామా వద్దా? ఆల్రెడీ చేసిరా? కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో వెంటనే చేంజ్ చేయండి. ఓకేనా? సో క్లియరా? ఓకే. సో ఈ 50% ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి 50% బెనిఫిట్ ఇస్తే మరి కంపెనీకి ఏంటి లాభం అని అంటారు కదా కొత్త వాళ్ళు. ఇక్కడ ఫ్యాక్టరీ, మనం కస్టమర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం, నేను ప్యారగాన్ చెప్పులు తీసుకున్నాను. కస్టమర్ మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపీస్ అయింది. ఫ్యాక్టరీ దగ్గర ఎంత ఉంటుంది? 40 రూపీస్. మరి ఇక్కడికి వచ్చే వరకు 100 రూపీస్ ఎందుకు అయింది చెప్పండి? ఎందుకు అయింది? డిస్ట్రిబ్యూటర్స్ ఓకే, మధ్యవర్తులు ఉంటారు కదా, రిటైల్స్, హోల్సేల్, ఇప్పుడు వీళ్ళకు ఒక 10 రూపాయలు, వీళ్ళకు ఒక 10 రూపాయలు, వీళ్ళకు ఒక 10 రూపాయలు, వీళ్ళకు ఒక 10 రూపాయలు. ఇక్కడ నుంచి 40 అయింది, ఇక్కడ నుంచి 40 అయింది, 80 రూపాయలు అయింది. మళ్ళీ ఇక్కడ ఇంకా 20 రూపీస్ ఎక్కడ పోతుంది? అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సంతూర్ సోపు ఏ హీరోయిన్ ఏదైనా ఒక హీరోయిన్ యాడ్ ఇస్తారు. ఆమె సంతూర్ సోపు వాడే తెల్లగైందా? ఆ ప్రొడక్ట్ ఎట్లనన్నా ఉండండి, అది ఆమె తెల్లగున్నామని తీసుకొస్తారు, యాడ్ ఇస్తారు. అది చూసి మనం అందరం కొంటున్నామా లేదా? అట్లా కొన్నందుకు వాళ్ళకి ఒక 20% అనేది వెళ్తుంది. ఓకేనా? 20% వెళ్తుంది. ఇక్కడ మనం 40 రూపాయలకు తయారైన వస్తువు మన దగ్గరకు వచ్చేసరికి 100 అయింది. ఇక్కడ ఏమన్నా పెద్ద సైజ్ అయిందా? నాదైదు, జస్ట్ చేతులు మారుతుంది కాబట్టి రేటు కూడా మారుతుంది. సో మధ్యవర్తులకే 60% అంటే 60 రూపాయలు అనేది పోతుంది. సో మన కంపెనీ ఏం చెప్తుంది? వీళ్ళు ఎవ్వరు వద్దు, డైరెక్ట్ కస్టమర్ టు ఫ్యాక్టరీ, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. మనం డైరెక్ట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటున్నాం, మధ్యవర్తులు ఎవరు లేరు. ఈ 60% బెనిఫిట్ అనేది మనకే ఇస్తా ఉంటుంది కంపెనీ. ఇక్కడ ప్రొడక్ట్ రూపంలో 50% వచ్చింది కదా, ఇంకా 10% ఎట్లా తీసుకోవాలి? మరి ఎట్లా తీసుకోవాలి చెప్పండి? ఇప్పుడు ఈ ప్రొడక్ట్ అంతా వాడేరు, మీకు మంచిగా అనిపించింది, ఏం చేస్తారు? షేర్ చేస్తారు. ఇప్పుడు సెలబ్రిటీలు వాళ్ళకు ఎగ్జాంపుల్, ఇప్పుడు మహేష్ బాబు థమ్స్అప్ యాడ్ ఇస్తారు కదా, ఆయన కూల్ డ్రింక్ తాగుతారా? థమ్స్అప్ తాగుతారా? తాగడు. అయినా కూడా ½ లీటర్ కూల్ డ్రింక్ తాగుతారు. ఈ కొండ నుంచి ఆ కొండ